హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ మీరు అమెరికా తిరిగి రావడానికి వీసా స్లాట్స్ ఓపెన్ ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 2025 డిసెంబర్ 15 తర్వాత ఎవరైతే వీసా స్లాట్స్ బుక్ చేసుకొని ఆల్రెడీ ఇండియాకి వెళ్ళారో వాళ్ళందరూ ఇప్పటికీ చాలా స్ట్రగుల్ అవుతున్నారు తిరిగి అమెరికాకి రావడానికి. ఎందుకంటే వెట్టింగ్ పాలసీ వల్ల డిసెంబర్ 15, 2025 తర్వాత ఎవరైతే వీసా స్లాట్స్ బుక్ చేసుకున్నారో ఆ వీసా స్లాట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యి కొంతమందికి రీషెడ్యూల్ అయినాయి, కొంతమందికి అది కూడా జరగలేదు. దానివల్ల ఎవరైతే ఫ్యామిలీస్ వెళ్ళారో వాళ్ళు అక్కడ ఉండిపోవడము, ఆ మెయిన్ అప్లికెంట్స్ ఇక్కడ ఉండడము, లేదంటే ఫ్యామిలీ ఇక్కడ ఉండడము, H1B మెయిన్ అప్లికెంట్స్ ఇండియాలో ఉండిపోవడము, ఇలా చాలా ఇష్యూసే జరుగుతున్నాయి. కొంతమందికి వీసా టైం పీరియడ్ అయిపోవడము, ఒకవేళ ఎంప్లాయర్ని మార్చుకొని రావాలన్నా $1,00,000 వీసా ఫీజు, అపాయింట్మెంట్స్ వీసా స్లాట్స్ అవైలబిలిటీలో లేకపోవడము, ఇవన్నీ చాలా అంటే చాలా ఇష్యూస్ రన్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడున్న మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 2027 మిడ్ తర్వాత మాత్రమే వీసా స్లాట్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. 2028లో వీసా స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి అని అంటున్నారు. సో అప్పటి వరకు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు 2025 డిసెంబర్లో వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ వెయిట్ చేయాలా వీసా స్లాట్స్ కోసం? అది అసలు కుదురుతుందా? మళ్ళీ తిరిగి రావడానికి పాసిబిలిటీ ఉంటుందా? సో ఎవరైతే వీసా స్లాట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలండి. మనం కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఆ గుడ్ న్యూస్ ఏంటో మనకు అర్థమైపోతుంది. అదేంటంటే ప్రతి సంవత్సరము H1B లాటరీ అనేది మార్చిలో స్టార్ట్ అయ్యి మార్చి ఎండ్కి మనకి రిజల్ట్ అంతా తెలిసిపోతుంది. అంటే మార్చి 1కి అందరూ స్టార్ట్ చేయడం సబ్మిట్ చేస్తారు లాటరీకి H1B అప్లికేషన్స్ మొత్తం. సో మార్చి 29, 30, 31 లేదంటే ఏప్రిల్ 1 కల్లా మన లాటరీలో పిక్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఆ లాటరీ సిస్టమ్ అనేది వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని స్టిల్ లాటరీ సిస్టమ్ అయితే ఉంది వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని. సో ఇప్పుడు 2026, 27కి గాను లాటరీ అనేది ఇంకా మనకి 1 డేలో అంటే ఇండియాలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉండొచ్చండి మార్చి 1. సో 1 డేలో స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా H1Bకి అప్లై చేసుకునే వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకుంటారు. సో అప్లై చేసుకున్నప్పుడు ఏప్రిల్ 1 కల్లా మనకి రిజల్ట్ తెలిసిపోతుంది. అలా ఎవరైతే లాటరీలో పిక్ అయినాయో అప్లికేషన్స్ వాళ్ళందరూ జూన్ 30 లోపు ఖచ్చితంగా పిటిషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పిటిషన్స్ ఎంప్లాయర్స్ సబ్మిట్ చేయాలి USCISకి. సో పిటిషన్స్ సబ్మిట్ చేసిన జూన్ 30 లోపు సబ్మిట్ చేసిన పిటిషన్స్ అన్నీ మనకి అప్రూవల్స్ ఎప్పటి నుంచి వస్తాయి? సెప్టెంబర్ నుంచి అప్రూవల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ 1 2 వీక్స్లో రావండి. సెప్టెంబర్ 2nd 3rd వీక్ నుంచి మనకు అప్రూవల్స్ రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. సో అలా 2026 సెప్టెంబర్ నుంచే చాలామందికి అప్రూవల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత ఇప్పుడు వీసా స్లాట్స్ లేవు కాబట్టి ఆ వీసా స్లాట్స్ 2027 ఎండ్ వరకు వెయిట్ చేస్తారా? వెయిట్ చేయరు. ఆల్రెడీ వాళ్ళకి పిటిషన్ అప్రూవల్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా ఆ టైంలో వీసా స్లాట్స్ ఓపెన్ చేసే అవకాశాలు 90% ఉన్నాయండి. సో 2026 అక్టోబర్ టైం నుంచి వీసా స్లాట్స్ ఖచ్చితంగా ఓపెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే అప్లికెంట్స్ పిటిషన్స్ వేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే ఆ టైంలో మనకి వీసా స్లాట్స్ అని ఓపెన్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ అగైన్ ఒక లిటిగేషన్ ఉంది. అదేంటంటే USCIS వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వీసా స్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి H1B వాళ్ళకా, లేకపోతే F1 వాళ్ళకా, లేకపోతే H4 వాళ్ళకా, లేదా B1 B2 వాళ్ళకా, ఇలా వాళ్ళు ఒక పర్టికులర్ కేటగిరీ కింద వాళ్ళు సెలెక్ట్ చేసి పెట్టొచ్చు. సో మనం స్లాట్ బుక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి అవైలబిలిటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. దానివల్లనే ఇప్పటి వరకు F1 స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా ఈజీగా వీసా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి తిరిగి అమెరికాకి రాగలుగుతున్నారు. అంటే ఎవరైతే F1 వీసా మీద అమెరికా రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ రాగలుగుతున్నారు. బట్ H1B వాళ్ళకి, H4 వాళ్ళకి, B1 B2 వాళ్ళకి మాత్రమే ఈ స్ట్రగుల్స్ అన్నీ ఉన్నాయి. సర్టైన్ టైం వరకు B1 B2 వాళ్ళని కూడా అలౌ చేశారు కానీ H4 వాళ్ళని అలాగే H1B వాళ్ళకి మాత్రం వీసా స్లాట్స్ అస్సలు లేవు. కానీ
సెప్టెంబర్ మీరు జూన్ నుంచి ఒకవేళ మీరు అమెరికాకి రావాలి అనుకుంటే కనుక జూలై ఫస్ట్ వీక్ నుంచి మీరు స్లాట్స్ చెక్ చేసుకుంటా ఉంటే సెప్టెంబర్కి ఓపెన్ స్లాట్స్ దొరికే అవకాశం 100% ఉందండి. సెప్టెంబర్ అక్టోబర్ టైంలో మీకు వీసా స్లాట్స్ దొరికే అవకాశం ఉంది. అది కూడా H1B వాళ్ళకి దొరికే అవకాశం ఉంది. మరి H4 వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ డిపెండెంట్స్ పరిస్థితి ఏంటంటే ఇక్కడ మళ్ళీ అగైన్ ఒక చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే H1B వాళ్ళు గ్రూప్ అప్లికెంట్స్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. గ్రూప్గా వీసా స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. మనకి వైఫ్కి పిల్లలకి కలిపి మొత్తానికి గ్రూప్ స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఆ ఛాన్స్ ఉంది. H1B వాళ్ళకి ఓపెన్ చేశారంటే వాళ్ళ డిపెండెంట్స్కి కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కానీ అది ఓపెన్ చేస్తారా లేదా అనేది 50-50% అవ్వచ్చు. డిపెండెంట్స్కి ఓపెన్ చేస్తారా చేయరా అనేది మ్యాక్సిమం పర్సంటేజ్ ఓపెన్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలామంది H1B వాళ్ళు ఎట్ ఏ టైము గ్రూప్ స్లాట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. అలా గ్రూప్ స్లాట్స్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు నలుగురు ఒకే టైంలో వెళ్ళడము, అటెండ్ అవ్వడము వీసా ఇంటర్వ్యూకి జరుగుతుందన్నమాట. సో దానికోసమైనా సరే H4 వాళ్ళకి వీసా స్లాట్స్ ఓపెన్ చేయకపోయినా గ్రూప్ స్లాట్స్ అలాగే H1B స్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఓపెన్ చేసే అవకాశమే మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు పిటిషన్ కంప్లీట్ అక్టోబర్లో నాకు అప్రూవల్ వచ్చిందండి యూఎస్ఏఎస్ నుంచి పిటిషన్ అప్రూవల్ అని. నేను అక్టోబర్లో వస్తే 2027 అక్టోబర్ తర్వాత వీసా స్లాట్ కోసము ఎదురు చూస్తూ ఉండను కదా. సో ఏదో ఒక విధంగా వాళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే ఏంటి, ఇప్పుడు ఏదైతే బ్లాక్ చేసి ఉన్నారో ఇప్పుడు ఏంటి అసలు సమస్య ఏంటి, మనకి వీసా స్లాట్స్ ఓపెన్ చేసలేవు. అంతేగాని వీసా స్లాట్స్ అవైలబిలిటీ లేకపోవడం కాదు, అవి బిజీగా ఆల్రెడీ షెడ్యూల్ అయిపోవడము కాదు, వీసా స్లాట్స్ ఓపెన్ చేయలేదు. అది కూడా పర్టికులర్గా మన ఇండియాలోనే జరుగుతుంది. పక్కన ఉన్న నైబర్ కంట్రీస్లో కానీ చైనా ఏ కంట్రీస్లోనైనా సరే యుఎస్ఏ వీసా స్లాట్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఓన్లీ ఇండియాలో మాత్రమే ఇది ఎక్కువగా రిస్ట్రిక్టెడ్గా ఉంది. సో ఇండియాలో మాత్రమే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ ఓపెన్ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సెప్టెంబర్ ఎండ్ ఆర్ అక్టోబర్ 1 నుంచి అవైలబుల్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి మీరు ఎవరైనా అమెరికా రావాలి, వీసా స్లాట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు జూలై 1 నుంచే మీరు స్లాట్స్ చెక్ చేసుకుంటా ఉండండి. మీకు వీసా స్లాట్స్ దొరికే అవకాశం మాత్రం చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంది. సో ఈ లాజిక్ అనేది చాలామంది ఆలోచించకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా లాటరీలో పిక్ అయిన వాళ్ళకి వీసా స్లాట్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. దాంట్లో ఆప్షన్ ఉండకపోవచ్చు అండి. H1B న్యూ అప్లికెంట్సా ఓల్డ్ అప్లికెంట్సా ఈ ఆప్షన్స్ ఉండకపోవచ్చు. H1B అప్లికెంట్సా కాదా అనేది చూస్తారు. కాబట్టి ఈజీగా అందరికీ H1B వీసా స్లాట్స్ దొరికే అవకాశం ఉంది అక్టోబర్ 1 నుంచి. కాబట్టి మీరు ఫ్రీక్వెంట్గా జూలై 1 నుంచి ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్గా చెక్ చేసుకుంటా ఉండండి. ఖచ్చితంగా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరు అయ్యో వీసా స్లాట్స్ ఇంకా 1.5 year వరకు వెయిట్ చేయాలి, 1 year వరకు వెయిట్ చేయాలన్న అవకాశం ఉండదు. 2026 అక్టోబర్లో మీకు ఓపెన్ స్లాట్స్ దొరికే అవకాశం చాలా వరకు ఉంది. కాబట్టి ఇది మనందరికీ గుడ్ న్యూస్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ఫ్యామిలీస్ స్ట్రగుల్ అవుతున్నారో, ఎవరైతే H1B మెయిన్ అప్లికెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారో, ఇక్కడ ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎవరైతే సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో చేస్తున్నారో TCS, IBM, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో ఇండియాకి వెళ్ళారో వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకనంటే వాళ్ళు ఇండియాకి వెళ్ళి ఇండియాలో వర్క్ చేసుకోవచ్చు. సేమ్ H1B ఉంటుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ వీసా స్లాట్స్ దొరికినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి అమెరికాకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. బట్ ఎవరైతే త్రూ కన్సల్టెన్సీస్ ద్వారా వర్క్ చేస్తున్నారో కాంట్రాక్ట్ బేసిస్ మీద వాళ్ళకి మాత్రం, లేదంటే ఫుల్ టైంలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం కష్టమే. అన్నాళ్ళు ఏ ఎంప్లాయర్ వెయిట్ చేయడు మన కోసం. కాబట్టి ఎవరైతే సర్వీస్ బేస్డ్ కంపెనీలో చేస్తున్నారో వాళ్ళకి మాత్రం బెస్ట్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో 2027 దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 2026లోనే స్లాట్స్ అయితే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది అందరికీ మీకు గుడ్ న్యూస్ అనే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.